అంత అహంకారం, విధ్వంసం, ఎక్కడికక్కడ దోపిడీ, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 అని విన్నాను. ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది, కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది. కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 చూడాలంటే కోలారుకు పోవాలి, కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాని కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు, అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్ళీ పైకొచ్చే అవకాశమే లేదు. శాశ్వతంగా గోతులోనే ఉంటాడు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన ఈ కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాకాని ఇలాకా ఈ నియోజకవర్గంలో మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలోనైనా తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి. అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది. ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం. అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే 10,000 మందికి ఉపాధి కోల్పోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మితిమీరిన జోక్యం, మితిమీరిన దోపిడీ, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. వైసీపీ ఎమ్మెల్యేని చూస్తే మైనింగ్ మాఫియా, దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగిలాయని అడుగుతున్నా. పాపం మా చంద్రమోహన్ రెడ్డి పోరాడి బక్క చిక్కిపోయాడు. అతను మాత్రం దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో 4,500 కోట్ల రూపాయలు దోపిడీ. నాకే అర్థం కాలేదు తమ్ముళ్ళు, నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కోట్లు మాట్లాడుతా ఉంటే అది ఏం కోట్లో నాకే అర్థం కావడం లేదు. లీజ్ దారులు తరివేసి టన్నుకు 1,400 రూపాయలు ఇష్టానుసారంగా దోచుకొని, ఇక్కడ చూస్తే క్వార్జ్ అయితే 3,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దువేశారు. 50,000 కూడా అమ్మేస్తున్నారు. మొత్తం అక్కడ చూస్తే 4,000 కోట్ల రూపాయలు దగ్గర ఒక క్వార్జిలో దోచేశారంటే వీళ్ళని ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈయన ఏ స్థాయికి పోయాడంటే నేను నిన్నటి వరకు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీకు కూలీ దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీకేమన్నా ఆదాయం వచ్చిందా అని అడుగుతున్నా. అందరూ నష్టపోయారు. మామూలు నష్టం కాదు. ఒక పక్క దోపిడీ, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు.
అదే మారిగా దోచుకునేది 1000 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత